మా పిల్లలు ఈరోజు ఎగ్ పకోడీ అడిగారు. సో నేను చికెన్ పకోడీ లాగే ఎగ్ పకోడీ కూడా ప్రిపేర్ చేస్తాను. ఎలాగో ఇప్పుడు చూద్దాము. ముందుగా ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాం కదా. తర్వాత ఇంగ్రీడియంట్స్ వచ్చి ఒక కప్పు దాకా, అంటే కొంచెం తక్కువగా మైదా పిండి తీసుకున్నాను నేను. అలాగే ఒక పావు కప్పు దాకా కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి పసుపు, కారం, గరం మసాలా, ఆమ్చూర్ పౌడర్, ఆ తర్వాత ఇది సాల్ట్. ఇక్కడికి కొంచెం పించ్ ఆఫ్ బేకింగ్ సోడా తీసుకున్నాను. తర్వాత కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు, ఇవన్నీ తీసుకున్నాను అనమాట. వీటిని మీకు ఇష్టమైతే కర్డ్, ఆ తర్వాత కొంచెం లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అలాగే మిర్చి కూడా కొంచెం పొడవుగా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కొంచెం జీడిపప్పు అట్లాగా. సో అవన్నీ నేనేం యాడ్ చేయట్లేదు, ఇంతవరకు యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ మిక్సింగ్ బౌల్లో మనం కార్న్ఫ్లోర్, మైదా, తర్వాత ఈ తీసుకున్నటువంటి స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసేద్దాం. దట్స్ ఇట్. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మీరు కావాలంటే నిమ్మరసం, పెరుగు ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. నేను ఆమ్చూర్ పౌడర్ తీసుకున్నాను కాబట్టి అవి వేయట్లేదు. కొంచెం నిమ్మరసం వేస్తాను, ఒక 2-3 డ్రాప్స్. ఇవన్నీ 2-3 డ్రాప్స్. నేను తీసుకున్న క్వాంటిటీకి ఆల్రెడీ ఆమ్చూర్ పౌడర్ మిక్స్ చేశాను కాబట్టి నేను కొంచెం తీసుకుంటే నాకు సరిపోతుందండి. మీరు క్వాంటిటీ ఎక్కువ కనుక తీసుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి దాన్ని బట్టి. సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేద్దాం, కొంచెం వాటర్ వేసి. చూసుకొని వేసుకోండి ఒకసారి. ఇదిగోండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇలాగా బ్యాటర్ అనేది ఇట్లా రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఎగ్స్ని కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎగ్ పకోడీ కోసం ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ అయినాయండి. ఇక ఆయిల్లో డీప్ ఫ్రై చేద్దాము. ఇలా కట్ చేసుకున్నాను నేను ఎగ్స్ అన్నీ కూడా. ఇవి ఊడిపోతుందేమని భయపడొద్దు, దీనిలో డిప్ చేస్తాం కాబట్టి అవి ఏం బయటికి రాదు. బైండింగ్ అంతా ఇది పనిచేస్తుంది బైండింగ్ లాగా. ఓకేనా. ఇందులో కొంచెం నేను సీసమే సీడ్స్, అంటే నువ్వులు యాడ్ చేస్తున్నాను. బాగుంటుంది, పైన వైట్గా కనిపిస్తూ తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఇంకా మీరు కావాలనుకుంటే ఈ ఎగ్స్ దీనిలో డిప్ చేశాక బ్రెడ్ పౌడర్ ఉంటుంది కదా, క్రమ్స్, దానిలో కొంచెం ఇలా రోల్ చేసి మళ్ళీ డీప్ ఫ్రైలో వేసుకుంటే ఇంకా క్రిస్పీగా కూడా వస్తాయి. ఆయిల్ కాగాక ఇలాగా ఒక్కొక్కటి ఈ పిండిలో డిప్ చేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. మన ఎగ్ పకోడీ రెడీ అయిపోయింది. ఫ్రై అయిపోయి చూసారా, లోపల కూడా చాలా బాగా ఉడికి మంచిగా ఉంటుంది. పైన మనకి లేయర్ అనేది క్రిస్పీగా అనిపిస్తుంది. సో ఇది తింటుంటే చాలా చూయిగా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటారు దీన్ని, ఈ రెసిపీని. రెడీ. తింటున్నారు శుభ్రంగా, టీవీ పెట్టుకొని, హారర్ మూవీ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు థమ్స్ అప్ తోటి. మీరు కూడా ట్రై చేసి ఇలా ఎంజాయ్ చేయండి.